వాణిజ్య పంటలైన ప్రత్తి, పొగాకు, మిర్చి వైపు మొగ్గు చూపే ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులకు ఈసారి పొగాకు పగాకుగా మారింది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే సుమారు 80,000 ఎకరాల పైగా పొగాకు సాగు జరుగుతోంది. ఇందులో అధిక శాతం పొగాకు రైతులు చిన్న, మధ్యతరహా రైతులే. ఈ ఏడాది జనవరి నెలలో సాగు ప్రారంభించిన రైతులు ఎప్పటిలాగే మంచి దిగుబడి కోసం ఖర్చులకు వెనకాడలేదు. ఎరువులు, పురుగు మందులు, కూలి ఖర్చులు అన్నీ పెరిగినా దిగుబడి మీద, ధరల మీద నమ్మకంతో ముందుకు సాగారు. కానీ పెరిగిన ఖర్చుకు తోడు అకాల వర్షాలు, చెడిపోయిన విత్తనాలు దిగుబడిని బాగా దెబ్బతీశాయి. పైగా మార్కెట్లో ప్రస్తుతం కిలో ధర 170 నుంచి 190 రూపాయలు మాత్రమే పలుకుతోంది. ఇది రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చు కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితి. నిరుడు ఇదే సమయంలో కిలోకు 210 నుంచి 230 రూపాయల దాకా పలికింది. ఇలా ధర ఈ ఏడాది దారుణంగా పడిపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. పొగాకు రైతులు ఎక్కువగా ఆధారపడే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సూచనలు ఫలితాలనివ్వలేదు. ముఖ్యంగా ఎగుమతిదారులు యూరప్, చైనా దేశాల నుంచి కొనుగోళ్లను తగ్గించడంతో పొగాకు నిల్వలు మార్కెట్లో నిలిచిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. బ్యాంకు లోన్లు తీర్చలేని స్థితిలో ఉన్న రైతులకు కొత్త అప్పులు కూడా పుట్టలేదు. రైతు సంఘాలు ఈ సమస్యలను ప్రస్తావిస్తూ బహిరంగంగా నిరసనలకు పూనుకోవడంతో ప్రభుత్వం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటనలు మొదలుపెట్టారు.